జబ్బకు జోలేసుకొని దుకాణంలో కూసున్న ఆడామను మత్పరిచ్చేతందుకు ఒక మంచిగా దుకాణంలోకి వచ్చిండు. మీ మీద మంది కన్ను బాగున్నది తల్లి, ఇంట్లో వచ్చిన పైసా నిలుస్తా లేదు కదా, దుకాణంలో గిరాకీ కూడా లేదు, ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నీ బాధలు మొత్తం నాకు ఇరుకైపోయినాయి తల్లి. నా తానా మంచి ఉపాయం ఉన్నది. నేను చెప్పినట్టు చేస్తే నీ ఇంట్లో రంది రౌసులన్నీ పోయి రాజు లెక్క అయిపోతారు. మీరంతా పరిహారం చేయకుంటే మీకు ముంగడ శానా కీడు జరగబోతుంది తల్లి అని ఆమెను బెదిరించేటట్టు చెప్పే వరకు, అయ్యో సామిని బాంచను నువ్వు చెప్పినవన్నీ అవుతున్నాయి, ఏం చేయాలని చెప్పు అనగానే, ఏమీ లేదు తల్లి, నీ పెయ్యి మీద ఉన్న బంగారం తీసి నాకు ఇగో ఈ దస్తిలా పెట్టు అని చెప్పగానే ఆ పిస తల్లి అన్ని తీసి వాని చేతికి ఇచ్చింది. వాడు ఆ బంగారం సొమ్ములను దస్తిలో పెట్టి ముడేసి ముళ్ళ కట్టిండు. గల్లపెట్టె చుట్టూ తిప్పిండు. ఓం బీం క్లీన్ అని ఏదో మంత్రాలు చదివిండు. చూస్తుంటే బంగారం మూల్య తీసి తువ్వాల సట్టుకున్న వాని జోలెలు వేసుకున్నాడు. ముందే కట్టుకొచ్చిన అసొంటి మూల్యనే బయటకు తీసిండు. ఇగో ఇది మంత్రి ఇచ్చిన బంగారం, ఇప్పుడే తీయకు, గంట సేపు అయినాక అది అని చెప్పి పని అయిపోగానే చెప్ప ఉరికి అవలపడ్డాడు. అబ్బా, ఎవరో బాబా దేవునిలే వచ్చి నా కష్టాలన్నీ తీరే ఉపాయం చెప్పిండని లోపట మురిసిన ఈ తల్లి గంట సేపు అయిపోయినాక ముల్లిప్పి చూస్తే ఏమున్నది, గడి పొరకలుగా అనిపించినాయి. అప్పుడు వీడెవడో వచ్చి నన్ను నిలువున ముంచిండని ఒరుక్కుంటా పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిందట.